లవ్ హ్యూమానిటీ ఛానల్కి స్వాగతం అండి. మన దేశం అభివృద్ధి కాకపోవడానికి బలమైన కారణం ఏంటంటే పౌరులు రాజ్యాంగం పట్ల అవగాహన లేకపోవటం, రాజ్యాంగాన్ని తెలుసుకోకపోవటమేనండి. మన దేశ సర్వోన్నత న్యాయస్థానం రాజ్యాంగానికి లోబడే తన న్యాయం చెప్పాలి. అలానే ఒక ప్రెసిడెంట్ కానీ ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ రాజ్యాంగ అనుగుణంగానే వాళ్ళ విధులని కర్తవ్యాలని నిర్వహిస్తారు. అలానే మనం ఎన్నుకునే అధికారులు కానీ లేకపోతే మన పాలన కానీ మనం ఒక పరిపాలనకి అధికారులను ఎన్నుకునే విధానం కానీ అంతా ప్రజాస్వామికంగా రాజ్యాంగబద్ధంగానే సాగుతుంది. అసలు మన కాన్స్టిట్యూషన్ యొక్క ముఖ్య ఉద్దేశాలు అందరికీ తెలియాలి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం మన సామాజికంగా కానీ రాజకీయంగా కానీ లేకపోతే మన ఆర్థికంగా కానీ న్యాయం ఉంటే ఆటోమేటిక్గా మన దేశం అభివృద్ధి చెందుతుంది. అలానే సమానత్వం మన స్టేటస్లో హోదాలో కానీ మన ఆపర్చునిటీలో కానీ మనకు సమానత్వం ఉంటే ఆటోమేటిక్గా రాజ్యం అభివృద్ధి చెందుతుంది. అలానే సౌభ్రాతృత్వం అంటే మనం అందరం అన్నదమ్ములు అన్న భావన మన ఇండివిజువల్కి మనం గుర్తింపు ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా దేశం అభివృద్ధి చెందిద్ది. అలానే స్వేచ్ఛ, మనం తీసుకునే మన ఆలోచనలో కానీ అన్నిట్లో మన స్వేచ్ఛ ఉంటే గ్యారంటీగా దేశం ముందుకు సాగుతుంది. నేను ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే అసలు మనం ఒక మతాన్ని ప్రతి వారానికనో లేకపోతే గట్టి ఫాలో అవుతుంటాం. అలానే ఈ యొక్క కాన్స్టిట్యూషన్ని గవర్నమెంటు ప్రచారం చేయాలండి. గవర్నమెంటు ప్రచారం చేసి ప్రతి ఒక్క పౌరులకు తెలిసే విధానంగా చేయగలిగితే మన దేశం గ్యారంటీగా అభివృద్ధి చెందింది. ప్రతి విలేజ్లోనూ సిటీలలోనూ పార్లమెంట్ హాల్స్ ఉండి పార్లమెంట్లో చట్టం ఏంది, అసలు రాజ్యాంగం అంటే ఏందని ప్రతి ఒక్క పౌరుడు తెలుసుకుని దానిపైన అవగాహన తెలుసుకోగలిగితే మన దేశం ముందుకు పోతుంది. ఎప్పుడైనా దేశ పౌరులు జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఆ దేశం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందిద్ది. మనం ప్రతిసారి కొత్త టెక్నాలజీని కొత్త పద్ధతులని నేర్చుకొని అప్డేట్ అవుతూ ఉంటాం. అలానే ఇప్పుడు కొత్తగా వచ్చిన అమెండ్మెంట్స్ కానీ రాజ్యాంగంలో వచ్చే చేంజెస్ని కానీ మనం ఎప్పటికప్పుడు తెలుసుకొని ముందుకు పోతూ ఉండాలి. అప్పుడే మన దేశం అభివృద్ధి చెందగలుగుతుంది. ప్రతి పౌరులు ఎప్పుడైతే అభివృద్ధి చెందగలుగుతారో ఆ దేశం అభివృద్ధి చెందిద్ది. నేను పౌరులకు చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు తెలుసుకోండి. మీరు తెలుసుకున్నది సమాజంలో ఉన్న అందరికీ ప్రచారం చేయండి. ఎప్పుడైతే రాజ్యాంగాన్ని ఫాలో అయ్యే వాళ్ళ సంఖ్య దేశంలో పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్గా దేశం అభివృద్ధి చెందుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.